మన అస్సాంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాట ఓ ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్లతో కలిసి ముస్లిం లీగ్తో కుమ్మక్కయ్యి అస్సాంని బంగ్లాదేశ్తో కలిపే కుట్ర చేసింది అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. అందులో వాస్తవం ఎంత? ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మొన్న అంటే డిసెంబర్ 20న అస్సాం గౌహతిలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ బ్రిటిష్ వారితో మరియు ముస్లిం లీగ్తో కుమ్మక్కై అస్సాంని తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో కలిపే కుట్రలో భాగమైందని, అస్సాం గుర్తింపును చెరిపేయాలని ప్లాన్ చేసిందని, కానీ అప్పటి అస్సాం మొదటి ముఖ్యమంత్రి గోపీనాథ్ బోర్డోలోయ్ తన సొంత పార్టీకి వ్యతిరేకంగా నిలబడి అస్సాంను రక్షించారని ప్రశంసించారు. ఈ ఆరోపణలు రాజకీయవాదాన్ని రేపాయి. అసలు ప్రధాని మోడీ ఎందుకు ఈ ఆరోపణలు చేశారు, అప్పటి చారిత్రక వాస్తవాలు ఏమిటి అనేది చూద్దాం. చారిత్రక నేపథ్యం ఏంటి అంటే అది భారత విభజన మరియు క్యాబినెట్ మిషన్ ప్లాన్ సమయం. ఆ టైంలో అంటే 1940ల చివరిలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్న కాలం. దేశ విభజన నివారించడానికని బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ 1946 మార్చిలో క్యాబినెట్ మిషన్ లార్డ్ ఫెదిక్ లారెన్స్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ని ముగ్గురితో కూడిన టీముని భారత్కు పంపారు. మే 16, 1946 మిషన్ తన ప్రణాళికను ప్రకటించింది. దీని ప్రకారం భారతదేశాన్ని విభజించకుండా ఒక ఫెడరల్ యూనియన్గా ఉంచాలి అని ప్రావిన్సులు 3 గ్రూపులుగా విభజించారు. అవి: 1 గ్రూప్ ఏ హిందూ మెజారిటీ ప్రావిన్సులు మద్రాస్, బాంబే, యూపీ మొదలైనవి. గ్రూప్ బి ముస్లిం మెజారిటీ ప్రావిన్సులు పంజాబ్, సింధ్, ఎన్డబ్ల్యూఎఫ్పి. గ్రూప్ సి బెంగాల్ మరియు అస్సాం. ఈ గ్రూపులు తమ రాజ్యాంగాలు రూపొందించుకోవాలి. గ్రూప్ సిలో బెంగాల్ ముస్లిం మెజారిటీ, ముస్లిం లీగ్ ఆధిపత్యం మరియు అస్సాం హిందూ మెజారిటీ, కాంగ్రెస్ ఆధిపత్యం ఉండడంతో అస్సాం ముస్లిం లీగ్ ఆధిపత్యానికి గురవుతుందని భయం. మరోవైపు ముస్లిం లీగ్ ఈ గ్రూపులను పాకిస్తాన్ సాధనకు ఉపయోగించాలని భావించింది. బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్రతిపాదన కాంగ్రెస్ హైకమాండ్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జూన్ 1946లో అంగీకరించింది. ఇది దేశ విభజనను నివారించి ముస్లిం లీగ్ని సంతృప్తిపరచడానికి తాత్కాలిక కాంప్రమైజ్ అని కాంగ్రెస్ వాదన. అంటే దేశాన్ని ఏకంగా ఉంచాలి అనే సాకుతో ఒకే ఉమ్మడి దేశంలో 3 ప్రావిన్సులు, 3 వేరే వేరే రాజ్యాంగాలు ఉండటానికి కాంగ్రెస్ అప్పుడే సూత్రప్రాయంగా అంగీకరించిందనమాట. అయితే అస్సాంని బెంగాల్తో కలపడానికి అప్పటి కాంగ్రెస్ అస్సాం ముఖ్యమంత్రి గోపీనాథ్ బోర్డోలోయ్ మరియు పీసీసీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ ప్లాన్ అస్సాం గుర్తింపుని చెరిపేసే ప్రమాదకరమైంది అని చెప్పారు. ఎందుకంటే గ్రూప్ సిలో బెంగాల్ 60 మంది ప్రతినిధులు వెర్సెస్ అస్సాం 10 మంది ఉన్నారు. అంటే దీనివల్ల అస్సాం ముస్లిం లీగ్ ఆధిపత్యానికి గురవుతుందని భయపడి వ్యతిరేకించడమే కాకుండా మే 1946లోనే బోర్డోలోయ్ తన అసోసియేట్స్తో రెవరెండ్ నికల్స్ రాయ్ మొదలైన వాళ్ళతో కలిసి మహాత్మా గాంధీ గారిని కలిసి ఈ ప్రపోజల్కి తమ తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తే మీకు ఈ విషయంలో నా మద్దతు ఉంటుందని గాంధీ గారు చెప్పారు. దీని తర్వాత అంటే జూలై 10, 1946న బాంబేలో నెహ్రూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్లాన్పై కాంగ్రెస్ బైండింగ్ కమిట్మెంట్ లేదని, అస్సాం వంటి ప్రావిన్సులు బలవంతంగా గ్రూపులో చేరాల్సిన అవసరం లేదని ప్రకటించారు. జూలై 16, 1946న అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీలో అస్సాం స్వతంత్రంగా తన రాజ్యాంగాన్ని రూపొందిస్తుంది, ఏ గ్రూప్లో కూడా చేరదని అస్సాం ముఖ్యమంత్రి బోర్డోలోయ్ రెజల్యూషన్ పాస్ చేశారు. దీని తర్వాత జూలై 10, 1946న బాంబేలో నెహ్రూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీని తర్వాత మాత్రమే అంటే జూలై 22 మరియు సెప్టెంబర్ 23, 1946లో నెహ్రూ బోర్డోలోకి లేఖలు రాసి అస్సాంను బలవంతంగా గ్రూప్లో చేర్చడం సరికాదని మద్దతు ఇచ్చారు. అస్సాం ముఖ్యమంత్రి బోర్డోలో వ్యతిరేకించకపోతే ఏమై ఉండేది? బోర్డోలో వ్యతిరేకత లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ మొదటి అంగీకారం ప్రకారం అస్సాం గ్రూప్ సిలో బెంగాల్తో కలిసి ఉండేది. ముస్లిం లీగ్ ఆధిపత్యం వల్ల అస్సాం తూర్పు పాకిస్తాన్లో కలిసిపోయే అవకాశం ఎక్కువగా ఉండేది. సిల్హేట్ అస్సాం భాగం ఇప్పటికే రెఫరెండంలో తూర్పు పాకిస్తాన్కి వెళ్ళింది. మొత్తం అస్సాం కూడా అలాగే పోయేది. కానీ బోర్డోలో కాంగ్రెస్ హైకమాండ్కి వ్యతిరేకంగా గట్టిగా నిలబడడం వల్ల ప్లాన్ విఫలమైంది. ఫ్యాక్ట్ చెక్ మరియు ముగింపు. మోదీ ఆరోపణలు ఊరికే చేయలేదు, కొంత చారిత్రక ఆధారం ఉంది. అస్సాం ముఖ్యమంత్రి బోర్డులో ఆ ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకించి ఉండకుంటే మోడీ ఆరోపించినట్టు అస్సాం రాష్ట్ర ప్రత్యేక గుర్తింపు కోల్పోయింది, నేటి బంగ్లాదేశ్లో ఒక భాగం అయి ఉండేది.